భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద సీరియస్‌గా కాన్సంట్రేట్ చేసింది. నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. ఇప్పుడు ఛాన్స్ మిస్ అయితే ఇంకోసారి అందుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మొన్నొచ్చినటువంటి ఛాన్స్‌ని మిస్ చేసుకోవడం వల్ల మళ్ళీ 10 ఏళ్ళు పడతదో, 15 ఏళ్ళు పడతదో తెలీదు. మళ్ళీ అప్పుడెళ్ళి ఎవరితోనో పొత్తు పెట్టుకుంటే అయిపోతుంది. ఇంతకుముందు 99లో అవకాశం వచ్చినప్పుడు జడగొట్టుకున్నారు. 98లో ఎదిగి 99లో అవకాశం వచ్చినప్పుడు మొన్న 2014లో జడగొట్టుకున్నారు. మళ్ళీ 2024లో అవకాశం వచ్చిందని జడగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అది పుంజుకోవాలంటే ఇండివిజువల్గా ఎదగాలంటే టైం తీసుకుంటుంది. బట్ తెలంగాణలో అయితే కనుక ఇప్పటికీ ఆప్షన్ ఉంది. మొన్న కూడా 8 పార్లమెంట్ స్థానాలు గెలిచినటువంటి స్థితి కాబట్టి యాక్చువల్గా నెక్స్ట్ ఇంకొక ఏడాదిన్నర టైంలో బిగిన్ అయిపోతుంది. దక్షిణాదిలో కర్ణాటక ఎలక్షన్స్ బిగిన్ అవుతాయి. 2028 ఎండింగ్కి కర్ణాటక ఎలక్షన్ జరుగుతాయి. అప్పటికి ఆటోమేటిక్గా బీజేపీ అక్కడ ఇప్పటికే స్ట్రాంగ్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన మీద బాగా విరక్తి ఉంది, కరప్షన్కి సంబంధించి. అట్లాగే వాళ్ళ రాజకీయాలు విరక్తి చెందున్నది మ్యాక్సిమం కర్ణాటక. బట్ అట్లాగని కాంగ్రెస్ శాంతం డల్ అయిపోతుంది అన్నటువంటిది కాదు. బట్ గట్టి పోటీలో బీజేపీకి కొంత మొగ్గు ఉంది. అక్కడ అది గెలిస్తే ఆ పైన ఎక్కడికి వస్తారు? తెలంగాణ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. తెలంగాణ గెలవడం అన్నటువంటిది ఈ దఫా ప్లాన్డ్గా ఎంచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి రేపో చూసినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్యన ఒక సమస్యని పరిష్కరించారు, ఈటెల ప్లస్ బండి సంజయ్. అలాగే అంటే ఇంకోటి అక్కడ అధిష్టానం సిగ్నల్ ఇచ్చేసినట్టు, ఇదిగో మీరిద్దరూ ఇట్లా గొడవ పడతా ఉండి పార్టీని జడగొట్టదని. వీళ్ళు కూడా ఇక తమ వ్యక్తిగతమైనటువంటి కోణంలో చూసుకుంటే ప్రాబ్లం అవుతుంది అన్నటువంటి ఉద్దేశం అధిష్టానం దగ్గర ఇంకెంతకు మించి చేయడానికి ఏమీ లేదు. బయటికి వెళ్ళి సొంత పార్టీలు పెట్టుకుంటారంటే ఓకే కాదు కదా. కాబట్టి ఇక్కడ ఈ సమస్య ఇక్కడతో క్లోజ్ కావాలి. ఇంటర్నల్గా ఏమైనా ఫీలింగ్స్ ఉన్నా కలిసి పనిచేయక తప్పదు, నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి పదే పదే బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ నాయకుడిలాగా మాట్లాడుతూ ఉండేటటువంటి అరవింద్, ఆయన చురకలు వేస్తూ 24 గంటలు రాష్ట్ర నాయకత్వాన్ని తొక్కేసేయడం, ఆ రాష్ట్ర నాయకత్వం తనకివ్వలేదని చెప్పేసి పార్టీకి సంబంధించి బద్నాం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయనతో కూడా కూర్చోవడం ద్వారా ఏదైతే వివాదాలకి కారణమైనటువంటి వాళ్ళని దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు, వివాదాలని దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అభయ పాటిల్ చేసుకొచ్చింది ఇది. నితిన్ నబీన్కి ఆయనకు అప్పచెప్పిన డ్యూటీ అది అన్నది చెప్పుకొచ్చారు. అంటే ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ సమస్యలని పరిష్కరించే కార్యక్రమం మొదటి దశలో చేసుకొచ్చి, రెండో దశలో ఇక చేరికలు అన్నటువంటిది. ఆ చేరికలు ఎలా ఉంటాయో చూద్దురు కానీ అంటుంది. చూద్దాం మనం కూడా. అక్కడ సక్సెస్ అయిందంటే కనుక ఆ తర్వాత ఆ గ్రోత్ను ఆంధ్రాలో బార్గెనింగ్ వైపుకి వచ్చే అవకాశం ఉంటుంది. అలా రానియకుండా చూసే ప్రయత్నం, తెలంగాణలోనే బీజేపీ ఎదగనీయకుండా చూసే ప్రయత్నం ఖచ్చితంగా ఇక్కడి నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవన్నిటినీ జాగ్రత్తగా చేసుకుంటూ ఎలా ముందుకెళ్తుందో చూడాలి. బీజేపీ దూకుడు పెంచింది.